Masters మనం Sai Pearls from Divine Discourses of Bhagavan Sri Satya Sai Baba, Day 6 లోకి ఎంటర్ అయ్యాం. Today quote is 143. Cultivate good qualities with firm determination. Keep the bad qualities at a distance. Do not allow them to come anywhere near you. ఎల్లప్పుడూ స్థిరమైన నిర్ణయంతో సద్గుణాలు అలవర్చుకోవాలి. అహంకారము, కామము, క్రోధము, లోభము, మోహము, మద మాత్సర్యాది దుర్గుణాలను ఎంత మాత్రము దరి చేరనీయరాదు. త్యజ దుర్జన సాంగత్యం, భజ సాధు సమాగమం, కురు పుణ్య మహోరాత్రం, స్మరనిత్యమనిత్యతాం. దుస్సంగానికి దూరంగా ఉండాలి, సత్సంగంలో ప్రవేశించాలి, అహోరాత్రములు పుణ్యకార్యములను ఆచరించాలి, ఏది నిత్యం ఏది అనిత్యం అని విచారణ చేయాలి. అదియే మానవ ధర్మం. 144 Paul. If a person cannot respect his parents who are alive and besides him, he can never love God who is formless. ప్రత్యక్ష దైవ స్వరూపులైన తల్లిదండ్రులు సజీవంగా తన పక్కనే ఉన్న గౌరవించలేని, ప్రేమించలేని వ్యక్తి నిరాకారుడుగా ఉన్న దైవాన్ని ప్రేమించలేడు. నీ తల్లిదండ్రుల్ని పరమాత్మ స్వరూపంగా ఆరాధించు. వారే నీకు ప్రత్యక్షంగా కనిపించు పరమాత్మ స్వరూపులు. నీవు భౌతిక దేహమును పొంది లౌకిక, పారలౌకిక స్థితులకు సంబంధించిన సుఖ సంతోషాలు అనుభవించగల అవకాశం వారి వల్లనే సంప్రాప్తిస్తుంది. 145th Paul. Resolve to live in the inspiration and constant remembrance of God. ఎల్లప్పుడూ భగవత్ ప్రేరణలోను, భగవత్ చింతనలోను ఉండడానికి తీర్మానించుకోవాలి. దృఢ నిర్ణయం తీసుకోవాలి. సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం. సర్వకాల సర్వావస్థల యందును భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో. మనుష్యుల బంధమోక్షములకు మనస్సే కారణం. కావున మనసులో ఏది మరిచినా దైవాన్ని మాత్రం మరవద్దు. The eye 46th Paul. The eye has to be opened in wide to see the light. Similarly, your heart has to be expanded wide with love to see me. వెలుగును చూడాలంటే నేత్రాలను విశాలంగా తెరచి చూడాలి. అదే విధంగా నన్ను దర్శించాలంటే నీ హృదయాన్ని ప్రేమతో విశాలం చేసుకోవాలి. ఏకార్థ భావంతో చేసిన కర్మల వలన ప్రేమ దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రేమ అనేది ఎల్లప్పుడూ ఇచ్చినటువంటిదే కానీ ఇవ్వమని కోరేది కాదు. తైలము జ్యోతికి ప్రాణాన్నిస్తుంది. ప్రేమ జీవితానికి వెలుగునిస్తుంది. కనుక ప్రేమ త్యాగంతో కూడినటువంటిది. చివరకు ప్రేమ తత్వమనగా స్వార్థరహిత తత్వము. 147th Paul. Even if it is the best kind of a diamond, will it shine in all its effulgence unless it is subjected to cuttings and polishing? Similarly, it is only when man undergoes trials and tribulations, hardships, losses, and sorrow that his real worth will shine forthwith. రెండు బాధల మధ్యనే సుఖముంటున్నది. బాధలు లేక సుఖము ప్రాప్తించదు. ఈ బాధల వల్లనే మనకు సుఖం ప్రాప్తిస్తుంది. ఒక వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే దానికి సరియైన విలువ లభిస్తుంది. ఆ కట్టింగ్స్ చేయకపోయినా సరైన విలువ రాదు. బంగారాన్ని నిప్పులో వేసి కాల్చి సుత్తితో కొడితే అప్పుడే సుందరమైన నగగా తయారవుతుంది. మానవత్వంలో మనము కొన్ని కష్టములు కోర్చుకొని, బాధలను సహించి, నిందలను, నిష్ఠూరములను ఏమాత్రము లెక్క చేయక దివ్యమైన ప్రేమను అభివృద్ధి పరుచుకున్నామంటే దానిలోనే దివ్యానందం ప్రాప్తిస్తుంది. అప్పుడే అసలైన వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. 148th Paul. God cannot be a memory. He is the living presence. భగవంతుడు ఒక జ్ఞాపిక చిహ్నం కాదు. దైవం మానుష రూపైన ఈశ్వరుడు సర్వభూతాంతరాత్ముడై ఉన్నాడు. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు. హరి విశ్వమయుండు. సంశయము పనిలేదు హరిమయము కాని వస్తువు. పరమాణువు లేదు ఇలలో పరికించినచో. ప్రపంచమంతయు భగవంతుని యొక్క లీలా విశేషమే. ప్రకృతి పరమాత్మ స్వరూపమే. దృష్టిం జ్ఞానమయం తదైవ ప్రేమమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అంటే నీ దృష్టిని జ్ఞానమయంగాను, ప్రేమమయంగాను చేసుకుంటే ఈ జగత్తునే బ్రహ్మమయంగా చూడగలవు. లోకమే లోకేశ్వరుడు కాబట్టి లోకాన్ని బ్రహ్మమయంగా దర్శిస్తూ సర్వులను ప్రేమించి సేవించు. 149th Paul. If you lift the hand to serve, to help, to console, to encourage another man, you are lifting it for God is very man. ఎప్పుడైతే నీవు ఇతరులకు సేవ చేయడానికి, సహాయం చేయడానికి, ఓదార్చడానికి మరియు ప్రోత్సహించడానికి చేయి ఎత్తి ముందుకు వస్తావో
అప్పుడు నీవు ఇట్టి సేవ భగవంతునికి చేస్తున్నట్లే. భగవంతుని కొరకు అంటే ప్రతి మానవుని కొరకు. దైవము సర్వభూతాంతరాత్మ కదా! సర్వ వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి. అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒకటే అని మనసున నుండవలయు. సృష్టికర్తయైన ఆ దేవదేవుడే దేహి రూపమున మానవుని దేహమున అంతర్భూతుడై ఉంటున్నాడు. కనుకనే మానవ సేవయే మాధవ సేవ. 150th Pearl. The eye has to be bright and not filled with tears to see the light clearly. Similarly, your soul always has to be filled with happiness and not sadness to see me. వెలుగును దర్శించాలంటే కన్నులు కన్నీటితో కప్పి ఉండకుండా కాంతివంతంగా ఉండాలి. అదేవిధంగా నన్ను దర్శించాలంటే ఎల్లప్పుడూ నీ ఆత్మ సంతోషంతో నిండి ఉండాలి. మరియు ఎట్టి విచారం కానీ, దుఃఖము కానీ ఉండరాదు. 151th Pearl. Contentment is the most precious treasure. ఆత్మ సంతృప్తియే అమూల్యమైన నిధి. ఆత్మతృప్తి కలిగిన వాడే అత్యంత ధనవంతుడు. తృప్తి లేని వాడే నిరుపేద. తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది. దురాశలు పెరుగు కొలది అసంతృప్తి పెరుగుతుంది. విచారము కలిగిస్తుంది. ఉన్నదానితోనే తృప్తిపడాలి. కలిగిన దానితో ఆనందాన్ని అనుభవించాలి. త్యాగరాజు మన మనోవాక్కాయములను శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. మహారాజు పంపించిన ధన, కనక, వస్తు వాహనాలు చూసి నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి సుఖమా అన్న మానసిక చైతన్యంతో రాజసత్కారములను తృణప్రాయంగా తిరస్కరించి ఘనకీర్తి సంపాదించిన మహా విద్వాంసుడు త్యాగరాజు. సత్కర్మలు చిరస్థాయిగా నిలుస్తాయి. మానవ జన్మను ఎత్తినందుకు భగవద్విశ్వాసంతో జీవిస్తూ మానవ సహజమైన ప్రేమను అభివృద్ధి పరచుకొని నిస్వార్థ మానవ సేవలో ప్రవేశించి జీవితం సార్థకం చేసుకోవాలి. 152 పర్లు. వై ఫియర్ వెన్ ఐమ్ హియర్. అడవిలోనున్న, ఆకాశముననున్న, పట్టణాననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటనున్న మదిని సాగి నిన్ను మరువడెప్పుడు. నిత్యము భజన అయిన తర్వాత మీరు లోకా సమస్త సుఖినో భవంతు అంటున్నారు. మీరు అందరి పట్ల ప్రేమతో, శాంతితో, సహనభావంతో సంచరించినప్పుడు ఇంకా లోకా సమస్త సుఖినో భవంతు అని మీరు చెప్పనక్కర్లేదు. లోకమంతా సుఖంగానే ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను మాస్టర్స్. మీరు అందరి పట్ల ప్రేమతో, శాంతితో, సహన భావంతో సంచరించినప్పుడు, ఇక లోక సమస్త సుఖినో భవంతని మీరు చెప్పనక్కర్లేదు. లోకమంతా సుఖంగానే ఉంటుంది. ఎలాంటి పరిస్థితి ఎంతైనా ప్రేమను మార్చుకోకండి. ఎవ్వరికీ మీరు భయపడక్కర్లేదు. ప్రేమ లేని వానికే భయముండాలి. ప్రేమ ఉన్నవానికి భయమెందుకు? ఎవ్వరూ భయపడనక్కర్లేదు. వై ఫియర్ వెన్ ఐయామ్ హియర్. నేనుండగా భయమెందులకు? అనేక మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి. కానీ ఎంతమందికి స్థిరమైన భక్తి ఉందో చెప్పడానికి వీలు కాదు. ప్రాపంచిక సంబంధమైన కోరికలన్నీ నెగెటివ్ భావాలు. ఈ నెగెటివ్ భావాల వల్లనే భక్తి పాడైపోతున్నది. కనుక మీరు నెగెటివ్ భావాలను ఏమాత్రం అవకాశం ఇవ్వండి. స్థిరమైన భావంతో, నిశ్చలమైన భక్తితో భగవంతుని స్మరిస్తూ రండి. భగవంతుడు వెంట ఉన్నప్పుడు భయానికి అవకాశమే లేదు. నీవే భగవంతుడివైతే ఇంక భయమెందుకు? భయమెందులకు? భగవంతుడు లేని హృదయం లేదు కదా! మరి ఆ భావంతో నిర్భయంగా ఉండు. ఇదే ఈనాడు నిలుపుకోవలసిన, పోషించుకోవలసిన ఆనందము. అడవులయందున్న, ఆకాశముననున్న, పట్టణంలోనున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేట పడి ఉన్న, ఎక్కడున్నా భగవంతుడు మీ ఇంటనే, వెంటనే, జంటనే, కంటనే ఉంటాడు. కనుక భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించండి. నిర్భయంగా ఉండండి. 153rd Paul. God is neither distant nor distinct from you. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సృష్టి అంతా దైవ స్వరూపమే. అంతా బ్రహ్మ స్వరూపమే. అందరిని బ్రహ్మస్వరూపులుగా భావించాలి. భగవంతునికి చావు పుట్టుకలు లేవు. అందరూ దేవుడెక్కడా? దేవుడెక్కడా? అని వెతుకుతూ ఉంటారు. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిముల్లేఖే సర్వమాతృత్యతిష్ఠతి. ఎక్కడ చూసినా దేహరీతిగా ఉన్నాడు. అయితే దేహము శాశ్వతం కాదు. ఇది కేవలం నీటి బుడగ. అందరి యందు ఒకే ఆత్మ ప్రతిబింబిస్తూ ఉన్నది. క్రిమి కీటకాల యందు కూడాను ఉన్నది. భగవంతునికి ప్రత్యేకమైన రూపం లేదు. అయితే మనం ఏ రూపంలో చింతిస్తామో ఆ రూపంలో మనకు కనిపిస్తాడు. దైవం మానుష రూపేణ. అందరూ భగవంతుని స్వరూపులే కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడంటే మన యందే ఉంటున్నాడు. నీ ఆత్మనే నీకు దైవం. ఆ ఆత్మయే సర్వత్రా ఉంటున్నది. ఇక్కడ ఉంది, అక్కడ లేదు అని చెప్పడానికి వీల్లేదు. దైవత్వము సర్వత్రా నిండినది. కనుక అన్ని వైపులా ఉన్న భగవంతుని చూడటానికి ఎక్కడికో పోనక్కర్లేదు. నిర్మలమైన హృదయంలోనే విష్ణువు పవలిస్తాడు. దైవం హృదయవాసి కనుక భగవంతుడు నీకు దూరంగా గాని, నీవు కాక వేరుగా గాని లేడు. ఈ సత్యాన్ని విస్మరించకు. 154th Pal. There can be no human being who is unaware of love. The universe is permeated with love. Love is beyond description.
ఈ జగత్తులో ప్రేమ తెలియని వారుండరు. ప్రేమ లేని వారుండరు. ఏదైనా లేకపోవచ్చును. విద్య, సంపద, అధికారములు ఉండవచ్చును, లేకపోవచ్చును. కానీ ప్రేమ లేని వ్యక్తి కాని స్థానము కాని లేదు. ఈ విశ్వమంతయు ముందుగానే ప్రేమతో నిండియున్నది. ప్రేమ వర్ణనాతీతమైనది. అట్టి ప్రేమ ఫౌండేషన్ గాడ్ బిల్డింగ్ కనుక లవ్ ఈజ్ గాడ్ అనేది సర్వజనామోదము. ప్రియము, గోచరము, సాధ్యము, అనుభవమైనది. కనుక హృదయాన్ని ప్రేమతో నింపు. ప్రేమను అనుభవించు. 155th Paul. Truth, righteousness, peace, love, and non-violence are verily the pancha pranas, five life principles of man. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ ఈ నాలుగింటి సమ్మిళిత స్వరూపమే అహింస. సత్య మార్గంలో జీవించే వ్యక్తి హింసలో ప్రవేశించడు. శాంతి మార్గమున పయనించే వ్యక్తి హింసలో ఏమాత్రం పాల్గొనడు. ప్రేమలో జీవించే వ్యక్తి హింసలో ప్రవేశించడు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో నిండిన వ్యక్తి హింసా మార్గము ఎన్నుకొనడు, ప్రవేశించడు. కనుక సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను పంచప్రాణాలుగా విశ్వసించాలి. సత్య, ధర్మము, అహింసయు, శాంతి, ప్రేమ మానవుని పంచప్రాణాలు మహిని వెలయు. పంచప్రాణాలలో ప్రేమ ఎంచ హెచ్చు. కాన హృదయాన ప్రేమను గట్టిపరచు. 156th Psalm. People speak about my powers and my miracles, but my love is my greatest miracle. జనులు నా యొక్క శక్తులు, మహిమల గురించి మాట్లాడుకుంటారు. నా యొక్క ప్రేమయే గొప్ప మహిమ. నేను మహిమలను ప్రదర్శించడం లేదు. యోగము ద్వారా సిద్ధులను సంపాదించి కొందరు ప్రదర్శించుచుందురు. పేరు ప్రదర్శనలో ద్రవ్యార్జన అట్టి వారి లక్షణంగా ఉండును. నా విషయమున మహిమలని, సిద్ధులని మీరు తలచినది కేవలం నా దైవశక్తికి నిదర్శనములే. నా దివ్యత ప్రకటనలకు అట్టి సిద్ధులను ప్రదర్శించటం లేదు. సిద్ధులను గమనించట కంటే వాటిని నా ఇతర విషయములను ఎక్కువగా గమనింపుడు. నన్ను చేరు నా వారిని భగవదన్ముఖులుగా చేయుటకే ప్రేమతో ఇటు దైవశక్తికి సంబంధించిన మహిమలను చూపి వారిని దైవభక్తులుగా తయారు చేయుదును. ఇది నా ప్రేమానుగ్రహములు కనబరచు విధానము. సో, మాస్టర్స్ ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను. లాస్ట్ 4 లైన్స్. నన్ను చేరు నా వారిని భగవదన్ముఖులుగా చేయుటకై ప్రేమతో ఇట్టి దైవశక్తికి సంబంధించిన మహిమలను చూపి వారిని దైవభక్తులుగా తయారు చేయుదును. ఇది నా ప్రేమానుగ్రహములు కనబరచు విధానము. 157th Paul. I am the embodiment of love. Love is my instrument. My love and compassion envelop all. నేను ప్రేమ స్వరూపుడును. ప్రేమయే నా సాధనము. నా యొక్క ప్రేమ మరియు దయ అందరి యందు ఆవహించి ఉంటుంది. 158th Paul. Only those who are immersed in the divine are dear to me and are my friends. సర్వదా, సర్వత్ర, సర్వకాల హరిచింతనం ఎవరైతే ఎల్లప్పుడూ దివ్యత్వంలో మునిగి ఉంటారో వారే నాకు ప్రియమైన వారు మరియు ప్రియ సఖులు, స్నేహితులు. 159th Paul. Only when man upholds morality can there be equality, fraternity and freedom in the society. ఎప్పుడైతే మానవుడు నైతిక విలువలకు బద్ధుడై ఉంటాడో అప్పుడు మాత్రమే సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వాతంత్రం వెలసిల్లుతాయి. సమాజాభివృద్ధికి ఈనాడు ఐకమత్యము, సంఘీభావం అత్యవసరము. అన్నింటికీ ధర్మమే ప్రధానము. ధర్మము కూడా దయతో కూడిన ధర్మము కావాలి. అర్ధ కామ మోక్షములు ధర్మముతో ప్రారంభం కావాలి. ధర్మంతో కూడినవిగా, దయతో కూడినవిగా వాంఛలుండాలి. ఈ దయ ఎక్కడుంది? హృదయమందే ఉంటున్నది. అదే నిజమైన మానవ హృదయము. 168th Paul. The highest sadhana is to transform love into service. Service will lead into devotion. ప్రేమను సేవగా పరివర్తన చేసుకోవడమే నిజమైన అత్యుత్తమ సాధన. సేవయే భక్తికి దారితీస్తుంది. స్నేహం ఏర్పడవలనన్న ప్రేమ ప్రధానం. ప్రేమ అభివృద్ధి పరచుకోవడానికి సేవే సరియైన సాధనం. సేవ ద్వారా ప్రేమను, ప్రేమ ద్వారా గమ్యాన్ని పొందగలం. మొట్టమొదట ప్రేమ ప్రధానం. ప్రేమకు నమ్మకం ఆధారం. రెండింటి వలన శాంతి లభిస్తుంది. శాంతికి సత్యమే మూలము. సత్యానికి త్యాగం ఆధారం. నరుని నమ్మిన నాడే నారాయణ నమ్మగలడు. నరనారాయణ సమన్వయాన్ని సాధించే వంతెన ప్రేమ. సేవ, ప్రేమ అను 2 రెక్కల ద్వారా మనం భగవంతుని చేరాలి. ప్రేమమయలే శాంతి జీవితాన్ని గడుపుతూ నమ్మకంగా జీవించాలి. 160th Pearl. The highest sadhana is to transform love into service. Service will lead into devotion. ప్రేమను సేవగా ప్రవర్తన చేసుకోవడమే నిజమైన అత్యుత్తమ సాధన. సేవయే భక్తికి దారితీస్తుంది. 161 Paul. Your life will be redeemed only when you involve yourself in the service to the society.
సమాజ సేవయే మానవత్వమునకు సరియైన చిహ్నము. తనను తాను మరచి దైవచింతనను హృదయమునందు ప్రతిష్ఠించుకొని సర్వాత్మ భావంతో సలిపే కర్మ సేవ అవుతుంది. ఎవరికో సేవ చేస్తున్నాననే భావం మనసులో ఏమాత్రం లేకుండా సర్వకర్మలు భగవత్ ప్రీత్యర్థం అనే భావంతో, త్యాగంతో సేవ చేయాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. కనుక సమాజ సేవలో పాల్గొన్నప్పుడు మాత్రమే నీ జీవితం పరిపూర్ణమవుతుంది. 162 Paul. It is not all that is important how much you love God. What is more important is how much God loves you. నీవు భగవంతుడిని ఎంత ప్రేమిస్తున్నావనేది ముఖ్యం కాదు. భగవంతుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడని ముఖ్యం. భగవంతుడు సూచించిన అంశాలను ఎవరైతే ఆచరిస్తూ వెళ్తారో వారే భగవంతునికి అత్యంత ప్రియులు. వారినే భగవంతుడు కరుణిస్తాడు, ప్రేమిస్తాడు. భక్త శబరి ఎంతో ప్రేమ, భక్తి శ్రద్ధలతో తాను రుచి చూచి తెచ్చి సమర్పించిన ఫలములను రాముడు అత్యంత ప్రీతితో ఆరగించుచు, అమ్మా నీ మనసెంత మాధుర్యమో, నీ ఫలములు అంత మాధుర్యముగా ఉన్నవని. నిజముగా ఈ చెట్ల ఫలములు కావు, ఇవి జీవిత వృక్షమునందలి మనోఫలములు ఇవి అని వర్ణించుచు ఆరగించు ఆమెను ఆనందపరిచాడు. కేవలం దైవప్రీతి తప్ప అన్య శక్తులతో అతి అడుగున పడి ఉన్న నన్ను ఆనందపరిచిన నీ కరుణ అపారము. నీ కరుణే నన్ను అనుగ్రహించను తప్ప నా భక్తి శక్తులు కావు అన్న శబరితో శ్రీరాముడు, అమ్మా నాకు భక్తి ఒక్కటే ప్రధానం కానీ అన్య విద్యలు, తెలివితేటలు, జన్మ, వంశాలు నేను లెక్క చేయను. సమస్త తపశ్శక్తుల కంటే ప్రేమపూర్వకమైన భక్తియే నాకు మధురము. నేను దానిని మాత్రమే ఆశింతును. జలము లేని మేఘము వలె, ఫలము లేని వృక్షము వలె, పాలివ్వని గోవు వలె, భక్తి లేని మనుజుడు ఎంతటి వాడైనను నాకు భగవత్ప్రీతికి అతి దూరమైన వాడే. ఓ శబరి నవవిధ భక్తి మార్గములందు ఏదో ఒకమైన మార్గమును అవలంబించినను చాలు. హృదయ స్థానం నుండి వచ్చిన ప్రవహించుచున్న నీ నిర్మల నిశ్చల నిస్వార్థ ప్రేమ ప్రవాహమే నన్ను అన్ని విధములా తృప్తిగా ఉంచినదని తెలిపి అనుగ్రహించాడు. మొట్టమొదట మీలో దైవప్రీతి కలగాలి. కృష్ణ మేము నీవారము అన్నారు గోపికలు. నీవాడును అని తనను తాను అనన్య భక్తితో అర్పితం గావించుకునే వానిని భగవంతుడే నాటికి దూరం చేయడు. ప్రేమిస్తాడు, అనుగ్రహిస్తాడు. 163rd Paul. Human birth is gifted to serve others, not just to eat, drink, sleep and make merry. పరోపకార్థం ఇదం శరీరం. భగవంతుడు నీకు మానవ జన్మ ఇచ్చింది ఇతరులకు సేవ చేయడానికి, అంతేకాని కేవలం తినటానికి, త్రాగటానికి, ధరించడానికి మరియు వినోదించడానికి మాత్రమే కాదు. సదా ఈశ్వర ప్రేమ కలిగి ఉండాలి. ఈశ్వరుడు మన లోపల మాత్రమే లేడని సర్వాంతర్యామని గుర్తించి ఈశ్వర స్వరూపులైన జీవరాశులకు, మానవులకు ఈ ప్రేమతోనే సేవ చేయాలి. పరోపకార దృష్టితో, సేవా తత్పరతతో చేసే పనులే సత్కర్మలు. 164th Paul. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్య గల విరామమే ఆనందము. బాధలే లేకపోతే ఆనందమే కలగదు. కనుకనే ఈ రెండింటిని మనం సమంగా చూడాలి. మానవుని నిరంతరము చింతలు వెంటాడుతూనే ఉంటాయి. చింతలేని సమయమే చిక్కదు. పుట్టుట ఒక చింత, భూమి నుండుట ఒక చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, అష్టములకు చింత, సంతసం ఒక చింత, వింత చింత. అయితే ఈ చింతల వలనే తన సంతోషమును పొందగలుగుతున్నాడు. కష్టం లేకపోతే సుఖం రాదు. నా సుఖాలభ్యతే సుఖం. సుఖం నుండి సుఖం రాదు. సుఖదుఖాలు దేశకాలమాన పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కష్టకాలంలోనే కష్టాన్ని తలుచుకుంటూ ఉంటే అది ఇంకా అధికమవుతుంది. కష్టకాలంలో సుఖంగా ఉన్న రోజులను తలుచుకోవాలి. భగవంతుడు పెట్టే పరీక్షలను, కష్టాలని ఎదుర్కోవాలి. భగవంతుడు పెట్టే పరీక్షలుగా కష్టాన్ని ఎదుర్కోవాలి. బంగారం అందమైన నగగా కావాలంటే దీనిని ఎంతగా కాల్చాలి? దీనికి ఎన్ని సుత్తి దెబ్బలు పడాలి? బంకమన్నును బాగా సంస్కరించి కుండగా తయారు చేస్తే దాన్ని నెత్తిన పెట్టుకుంటావు. మన్నుగా ఉన్నప్పుడు అది కాళ్ళ కింద ఉంది. కుండగా మారినప్పుడు శిరస్సు పైకెక్కే స్థాయి పొందింది. ఎందువల్ల? బాగా సంస్కరింపబడటం వల్ల కనుక కష్టాలకు వెరగకూడదు. సర్వచింతలు బాపుడు సాయి భక్తి కొనుడు. ఇకనైన జనులార కోర్కె మీరా. ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు. సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. 165th Paul. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వర్త్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న సమస్త సిరి సంపదల కంటే మానవుడే ఎంతో విలువైనవాడు. కనుక మానవునికి తగినటువంటి ఆలోచనలు నీలో ఉండాలి. నేను మనిషిని అనుకున్నప్పుడు నీలో మానవతా విలువలు, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఉండాలి. సో, ఇక్కడ మాస్టర్స్ 5 హ్యూమన్ వాల్యూస్ ట్రూత్, రైచియస్‌నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్. If you have these 5 human values, then only you will be called human, is Baba is saying here. 166th Paul. All that you do with purity of heart will find fulfillment. నీవు నిర్మల హృదయంతో ఆచరించే ప్రతి పని సఫలీకృతమవుతుంది. 167th Paul.
ఈక్వల్ మైండెడ్‌నెస్ ఇన్ లాస్ అండ్ గెయిన్స్ ఈస్ ట్రూ సాధన. కష్టసుఖములు రెండును కలిసియుండు వీని విడదీయనెవ్వరి వశము కాదు. ఈ జగత్తులో లాభ నష్టాలు, సుఖదుఖాలు 2 సమానంగా ఉంటాయి. వాటిని మనం సమత్వంతో స్వీకరించాలి. అలా చూడగలగటమే నిజమైన సాధన. సుఖదుఃఖే సమీకృత్వ లాభ లాభో జయో జయో. ఇది భారతీయ సంస్కృతి యందు ప్రధాన సూత్రము. సుఖదుఖములు రెంటిని సమంగా చూడాలి. సుఖానికి పొంగకూడదు, దుఃఖానికి కృంగకూడదు. 168th కాల్. ఇఫ్ యూ లుక్ టు మీ ఐ విల్ లుక్ టు యూ. నన్ను చూస్తే నిన్ను చూస్తాను. మీలో నన్ను చూసుకుంటున్నాను. నాలో కూడా మిమ్మల్ని చూసుకోండి. మీరు నన్ను చూస్తే నేను మిమ్మల్ని చూస్తాను అన్న భావన కాదు. నేనెప్పుడు మీ వైపే చూస్తుంటాను. కానీ నేను చూస్తున్నాననే విషయం మీరు నా వైపు చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. కనుక మీరెప్పుడైతే నా వైపు చూస్తూ ఉండండి. ఇదొకసారి చదువుకుందాం మాస్టర్స్. నేనెప్పుడూ మీ వైపే చూస్తుంటాను. కానీ నేను చూస్తున్నా అనే విషయం మీరు నా వైపు చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. కనుక మీరెప్పుడు నా వైపే చూస్తూ ఉండండి. ప్రేమను ఇచ్చినప్పుడే దాన్ని పుచ్చుకునే అధికారం ఉంటుంది. కనుక నీవు నా వైపు చూసినప్పుడు నీ రూపు నా కనులలో ఉంటుంది. నేను నీ వైపు చూసినప్పుడు నా రూపు నీ కనుల్లో ఉంటుంది. నీవు నా వైపు చూడకపోతే నీ రూపు నా కనుల్లో ఉండటానికి వీలు లేదు. అదే విధంగా దైవంపై మన దృష్టి పడినప్పుడే దైవం దృష్టి కూడా మనపై పడుతుంది. భక్తి ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు చదువు సాధనాది బాధ. మన సొకింత ఇచ్చి మరి కడనున్న అంతరాని ఫలము పొందుడయ్యా. 169th Paul. Man has conquered everything, but he has not conquered himself. మానవుడు లోకంలో అన్నింటినీ జయించాడు. కానీ తనను తాను జయించలేకున్నాడు. ఇదే విషయాన్ని బాలుడైన తండ్రితో ధైర్యంగా చెప్పాడు. లోకములన్నీయున్ గడియలను జయించిన వాడవింద్రియానీకము జిత్తమున్ గెలువనేరవు. మానవుడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించినప్పటికీ అతనిని భయం మాత్రం వదలటలేదు. ప్రతి మానవుని భయం ఆవరించి ఉన్నది. భయమును దూరం చేసుకోవాలన్న మానవుడు దైవ ప్రేమను అభివృద్ధి పరుచుకోవాలి. దైవ ప్రేరణ చేతనే ధైర్య సాహసములు లభ్యమవుతాయి. ప్రేమయే దైవము. ఈ జగత్తునందు ప్రేమను మించిన సుగుణం లేదు. ఈ దృశ్యకల్పితమైన జగత్తు ప్రేమ నుండియే ఆవిర్భవించినది. ప్రేమ చేతనే పోషింపబడుచున్నది. తిరిగి ప్రేమలోనే లయమగుచున్నది. ఈ జగత్తునకు ఎన్నో శక్తులున్నవి. అయితే ఈ అన్ని శక్తులకు అతీతమైనది ప్రేమ శక్తి. 170th Paul. Love is my farm, truth is my breath, bliss is my food, my life is my message, expansion is my life, no reason for love, no season for love, no birth, no death. ప్రేమయే నా స్వరూపము, సత్యమే నా శ్వాస, ఆనందమే నా ఆహారం, నా జీవితమే నా సందేశం, వ్యాపకత్వమే నా జీవితం. ప్రేమతత్వం సీజన్‌కు అతీతమైనది. ప్రేమకు చావు లేదు, పుట్టుక లేదు. 171th కాల్. ద హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ హోలియర్ దాన్ ద లిప్స్ దట్ ప్రే. భగవన్నామం చేసే పెదవుల కంటే పరోపకారం చేసే చెయ్యి గొప్ప. శిలారూపంలో ఉన్న నందికి మొక్కి పూజిస్తూ ఒక చెంప సజీవమైన పశువుని చితకగొడుతున్నారు. సజీవమైన గోవును ప్రేమించాలి. పరోపకారార్థమిదం శరీరం. పరోపకార బుద్ధి అన్ని బుద్ధులలో గొప్పది. ఎన్ని లౌకిక విద్యలు నేర్చుకున్నప్పటికీ పరోపకార బుద్ధి అలవర్చుకొనిన యెడల ప్రయోజనం శూన్యం. ఎట్టి ఫలాపేక్ష లేకుండా పరులకు నిస్వార్థ బుద్ధితో సహాయం చేయుటయే నిజమైన పరోపకారం. నిష్కళంకపు ప్రేమను నిలిపి హృదిని సకల జీవుల కృపకృతి కల్పకున్న పుట్టి ఫలమేమి నరుడుగా పొడమియందు ఇంతకన్నా వేరెద్ది ఎరుకపరతు. 172 Paul. Man's thoughts are responsible for his happiness or suffering. Therefore, you should have only good thoughts. సర్వము కర్మఫలమే. సుఖము గాని, దుఃఖము గాని ఎవరికి వారు కల్పించుకున్న కల్పనలే. నీవొకరిని కొట్టావు, నిన్నొకడు కొడతాడు. నీవు ఒకరి నష్టం చేశావు, ఇంకొకరిని నష్టం చేస్తాడు. కనుక ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తప్పదు. మనము చేసిన కర్మ మనకే వస్తుంది. ఎట్టి తలపులో అట్టి చర్యలు, ఎట్టి చర్యలో అట్టి ఫలములు. కనుక మంచినే తలచాలి, మంచినే చెయ్యాలి, మంచినే చూడాలి, మంచినే అనుభవించాలి. అన్నీ మన నుండి వచ్చేటటువంటి ప్రతిధ్వనులు, ప్రతిచర్యల ప్రతిబింబములే. సత్సంకల్పములను, సద్భావాలను, సదాలోచనలు అభివృద్ధి పరుచుకున్నప్పుడు మనస్సు పరిశుద్ధమైనదిగా ఉంటుంది. పరిశుద్ధమైన మనస్సు ఉన్నప్పుడే పరిశుద్ధమైన కర్మలు ఆచరిస్తాము. అప్పుడు పరిశుద్ధమైన ఫలితమే మనకు ప్రాప్తిస్తుంది. యద్భావం తద్భవతి. ఎలాంటి భావము అలాంటి ఫలితం కలుగుతుంది. అదృష్ట దురదృష్టాలకు, సుఖదుఖాలకు, సంతోష విచారములకు, మంచి చెడులు అన్నింటికీ సంకల్పాలే కారణమవుతాయి. 173rd Paul.
Never criticize anyone. If some people develop good thoughts, you should follow them and feel happy about it. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు. ఎవరు మంచి, ఎవరు చెడ్డ. మొట్టమొదట మీ యందున్నటువంటి చెడును తోసి పారవేయండి. మంచివారితో స్నేహం చేయండి. మీలో కావలసినంత చెడ్డను ఉంచుకొని, పరులను చెడ్డవారని దూషించటం మహాపాపం. తమలో కొండంత దోషమున్నప్పటికీ దాన్ని కప్పిపుచ్చుకొని, ఇతరుల్లో ఉన్న అనుమాత్రపు దోషాన్ని కొండంతలుగా చేసి దూషిస్తుంటారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపడమే, ఒకరినొకరు దూషించుకోవడమే. అంతే తప్ప మంచిని వెతికేవారు ఎక్కడా కనిపించటం లేదు. మంచిని వెతికేవాడు నిజమైన మానవుడు. ఎవరైనా మంచి పనులు చేస్తే, మంచి తలంపులు వృద్ధి చేసుకుంటే వాటిని నీవు అనుసరించాలి, సంతోషించాలి. 174th Pearl. You can realize your Atma self only when your ego is erased. When you know yourself, then you will know everything. అహంకారం మానవునికి ప్రథమ శత్రువు. అహంకారమే మానవుని అధఃపతనం కావిస్తుంది. నీలోని అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించుకున్నప్పుడే ఆత్మ సాక్షాత్కారం పొందుతావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు సర్వం అవగతమవుతుంది. 175th Paul. A human being is one with morality and character. When people adhere to the path of morality, they will have no suffering. సచ్చీలత, నైతికత కలవాడే మానవుడు. ఎప్పుడైతే ప్రజలు ధార్మిక, నైతిక జీవన మార్గం ఎంచుకుంటారో అప్పుడు వారికి ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఉండవు. నైతిక విలువలు, సచ్చీలత, మానవతా విలువలు కలవారిని అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు. సత్యధర్మములను అనుసరిస్తే అవే మిమ్మల్ని అన్ని విధాలా రక్షిస్తాయి. 176th Paul. Develop faith in unity and not in diversity. When you develop faith in unity, you will experience peace and happiness. ఈ సృష్టి అంతయు ఆత్మ నుండి ఆవిర్భవించింది. సర్వజీవులలో నున్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఒక్కటే అని తెలుసుకొనుటే ఆత్మజ్ఞానం. బల్బులు వేరుగా కనబడుచున్న దృశ్యంగా అట్లా ప్రవహించి ప్రకాశం కలిగించే కరెంటు ఒకటే. అదే విధంగా అనేక మంది కనపడే జీవులందరిలోనూ జీవశక్తిగా ఉండేది ఒకే ఆత్మయే. ఇదియే సకల వేదాంత గ్రంథముల సారము. ఇట్టి ఆచరణయే ఆధ్యాత్మిక సాధన. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. సకల మానవులు తన వలనే ఆ సర్వేశ్వరుని సంతానమని సోదరులని త్రికరణ శుద్ధిగా విశ్వసించి వారితో యథోచితంగా కష్టసుఖాలను పంచుకుంటే ఈ ఆధ్యాత్మిక సాధన పరమార్థం. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లి అన్నది బ్రహ్మ, మరి తండ్రి బ్రహ్మ, భాగ్యమన్నది బ్రహ్మ, వార్లభ్యం అనేది బ్రహ్మ. జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ, పుట్టించినది బ్రహ్మ, పోషించినది బ్రహ్మ, కిట్టించినది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కర్మలన్నీ బ్రహ్మ, కాలంబు బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, ఆదిశక్తి బ్రహ్మ. సర్వముని ఈ బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సత్యసాయి బ్రహ్మ. ఏ దివ్యశక్తి ఈ సృష్టికి మూలంగాను, కారణంగాను ఉందో ఆ దివ్యశక్తి చేతనంగాను, అచేతనంగాను దృశ్యమవుతుంది. ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మం. సర్వం దాని రూపాంతరమే. సర్వం బ్రహ్మమయం, సర్వం శుద్ధమయం. కనుక ఇటు ఏకత్వంలోని విశ్వాసాన్ని పెంచుకోవాలి తప్ప వైవిధ్యాన్ని కాదు. ఎప్పుడైతే ఏకత్వాన్ని విశ్వసిస్తావో, అభివృద్ధి చేసుకుంటావో అప్పుడు సుఖ సంతోషాలను, శాంతిని అనుభవిస్తావు. 177th Paul. You will receive great benefits and happiness if you listen to the advice of the elders and conduct yourself in accordance with the ideals set by them. భారతీయ సంస్కృతి అత్యున్నతమైనది. ఒక ఇంట్లో ముగ్గురు సోదరులు ఉంటారు. ఆ ముగ్గురు కూడా తల్లిదండ్రులు ప్రేమించి, పెద్దలను గౌరవించి, ఒకరినొకరు అనుసరించి, ప్రేమించి, ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండినప్పుడే ఇంటిలో శాంతి ఏర్పడుతుంది. ఏ కారణం చేతనైనా మనస్సునందు అభిప్రాయ భేదములు ఏర్పడినప్పుడు, ఒకరినొకరు ద్వేషించి భిన్నముగా ప్రవర్తించినప్పుడు అశాంతి ఇల్లంతా పాకిపోతుంది. ఐకమత్యమే ఆనందమునకు, శాంతికి మూల కారణము. ఎప్పుడైతే నీవు పెద్దల సలహాలు వింటావో, మరియు పెద్దవాళ్ళు నిర్దేశించిన ఆదర్శాలకు అనుగుణంగా నీ ప్రవర్తనను సరిదిద్దుకుంటావో, అప్పుడు గొప్ప లాభాన్ని, ప్రయోజనాన్ని మరియు ఆనందాన్ని పొందుతావు. పెద్దలన్న మాట పెరుగన్నమును బోలు స్వీకరించవలయు చిత్తమందు, అట్లు చేయకున్న హానియు కలుగును, ఉన్న మాట తెలుపుచున్న మాట. 178th Paul. You have to love parents if you want to earn the respect of society. If you want the society to progress, first set your home in order. మాతృదేవోభవ, పితృదేవోభవ అని వేదము ప్రబోధిస్తున్నది. మనకు జన్మనిచ్చి పెంచి పోషించి వృద్ధిలోకి తెచ్చిన తల్లిదండ్రులే. కనిపించే తల్లిదండ్రులను త్యజించి కనిపించని భగవంతుని కోసం ప్రాకులాడితే భగవంతుడు ఏ రీతిగా అనుగ్రహించగలడు? మీకు సమాజంలో గౌరవం లభించాలంటే తల్లిదండ్రులను ప్రేమించాలి, సేవించాలి. సమాజాభివృద్ధి కోరుకుంటే మొదటగా ఇంటిని సరిదిద్దుకో. ఇంట గెలిచి రచ్చ గెలవాలి.
179th పాల్. ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, యువర్ చిల్డ్రన్ విల్ మేక్ యూ హ్యాపీ. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవ స్వరూపాలు. తల్లి మిమ్మల్ని 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తుంది. తర్వాత తండ్రి అతడే మీకు కూడుగుడ్డలను అందించి చదివించి పోషించి అభివృద్ధికి తెస్తాడు. అటు తల్లిదండ్రులను ఏనాడు మరువకూడదు. ఏదేని పూజించినా పూజించకపోయినా తల్లిదండ్రులను పూజించాలి. వారిని సేవించాలి, ఆనందపరచాలి. అప్పుడే మీ పిల్లలు మీకు ఆనందం కలిగిస్తారు. 188th Paul. When you develop love or devotion for God, you will have fear of sin and consequently there will be morality in society. ఎప్పుడైతే నీవు దైవప్రీతి కలిగి ఉంటావో అప్పుడు నీలో పాపభీతి ఉంటుంది. ఎప్పుడైతే నీలో దైవప్రీతి, పాపభీతి ఉంటాయో అప్పుడు సంఘంలో నీతి ఉంటుంది. దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి ఈ 3 సమాజ శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి అత్యవసరము. 181st Pearl. In keeping with human form, one should also cultivate the human values of Satya, truth, dharma, righteousness, shanti, peace, prema, love, and ahimsa, non-violence. జంతువునాం నరజన్మ దుర్లభం. దుర్లభమైన మానవజన్మ పొందిన ప్రతి ఒక్కరూ మానవతా విలువలైన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను అలవర్చుకోవాలి. వాటిని పంచప్రాణాలుగా భావించాలి. సత్యధర్మము, అహింసయు, శాంతి, ప్రేమ. సత్యధర్మం, అహింసయు, శాంతి, ప్రేమ. మానవుని పంచప్రాణాలు మహినవెలయు. పంచప్రాణాలలో ప్రేమ హెచ్చు. కాన హృదయాన ప్రేమను గట్టిపరచు. 182 Paul. If you adhere to truth, righteousness will follow. Where truth and righteousness go together, there peace will be. నీవు సత్యానికి కట్టుబడి ఉన్నట్లయితే ధర్మం అనుసరిస్తుంది. ఎక్కడైతే సత్యధర్మాలు కలిసి ఉంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది. సత్యం, ధర్మం, భయం స్థిరం. సత్యం, ధర్మం ఇవి రెండే శాశ్వతమైనవి. వీటిని అనుసరిస్తూ ఉంటే ఏ జపము, ధ్యానము, ఏ కర్మలు చేయనవసరం లేదు. నీ మనోభావాలను సత్యరూపంతో ప్రకటించు. సత్యరూపంతో ప్రకటించిన దానిని చేతితో నీవు ఆచరించు.